లైవ్ షోకి తిరిగి స్వాగతం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్ అస్థిరత్వానికి గురి చేస్తారా, రైతుల్లో అభద్రతా భావం గురి చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తను ఉన్న ఇల్లు ఇప్పుడు ప్రభుత్వ భూమి భవనంగా చెబుతున్నారు. మరి ప్రభుత్వ భవనం అయితే అక్రమం సక్రమం అయిపోతుందా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరి నిన్న ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ కానీ ఇతరత్ర చలసాని శ్రీనివాస్ గారు నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన వివరణతో మీరు సంతృప్తి చెందారా? అంటే కావాలని సాక్షి వాళ్ళు బురద వేస్తున్నారనేది వారి అభిప్రాయం. ఇప్పుడు సాక్షి పేపర్లోనూ ఇంకో పేపర్లో రాసి 100% సత్యాలని చెప్పినండి ఏ పేపర్లో ఉన్నా. కానీ ఒకటేంటంటే దాంట్లో ఒక పత్రికలు రాసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైందో క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం ఆయన తపన, మేము ఇప్పుడు ఎలా జరుగుతుందంటే అమరావతి గురించి మాట్లాడితే మేము అమరావతి వ్యతిరేకంగానే ముద్ర వేసేటట్టు మేము ఖచ్చితంగా అక్కడ కావాలని కోరుకున్నాం, మంచి రాజధాని కావాలని కోరుకుంటున్నాం, ఇట్టి పరిస్థితుల్లో అక్కడ దాంట్లో. కానీ ఒకటి మాత్రం రాసేవాడి మీద కేసు పెడతాం అనేది నిజంగా అది విచారకరం. 4th ఎస్టేట్ వరకు ఏదైతే ఉందో ఇది సరైన విధానం కాదు. ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు. అక్కడ రాజధాని నిర్మాణానికి అడ్డంకులు కలుగుతున్నాయి అనేది పాజిటివ్ ఆస్పెక్ట్ అర్థం చేసుకోవచ్చు. అడ్డంకులు పడితే అయిపోతుంది కాదు, ఇప్పుడు అడ్డంకి చేయడం ఈజీ అండి, కన్స్ట్రక్షన్ చేయడం కష్టం. ఒక పాయింట్ వరకు ఆయన అర్థం చేసుకోవచ్చు. ఎవరు అడ్డం పడ్డారు? ఎవరంటే అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లో కాదండి, మేధా పాట్కర్ గారు వచ్చారు. దేశానికి ఆహార భద్రత వస్తుందంట. అవి ఎంత పండుతుందో తెలియదు. రాష్ట్రంలో 2,10 లక్షల టన్ను ఆహార ధాన్యాలు ఇంతకుముందు 2007లో హైయెస్ట్ పండితే ఆ 29 గ్రామాల పండి ఆహార ధాన్యాలు తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని అదేనండి. నిన్న ఎవరో మంత్రి గారంట, ఎవరేదండి మన మహిళా వేధింపు కేసులో కూడా జగన్ పాత్ర ఉందంటే ఇంతకన్నా నేననేది ఇప్పుడు ఆయన వరకు డిఫెండ్ చేయటం, ఆ సుశీల్ గారిని ఆయన అమ్మాయి కూడా నేననేది మస్ట్ సింపతి ఆయన చేసుకోవచ్చు. కానీ అమ్మాయి తరపు కూడా సింపతి ఉండాలి. పాయింట్ ఒకటి. రెండో విషయం, దానికి కూడా జగన్ గారిని బాధ్యత చేయటం అనేది, దానికి ఏమో లింక్ చేయటం అనేది నేను వాళ్ళ విజ్ఞతకు నేను అది పక్కన పెడదాం. అసలు ఎలాంటి హాస్యాస్పదం అది పక్కన పెడదాం. నేను అనేది బట్ ముఖ్యమంత్రి గారు ఆయన కష్టపడతా ఉన్నారు, ఆయనకు అడ్డంకులు కలిసిన బాధ ఉంది, దాంట్లో డిస్ప్యూట్ లేదండి 100%. కానీ ఒకటేంటంటే వాళ్ళకి నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది సాక్షి కాదండి, XYZ కాదు, ఎవరైనా రాయనండి. దాన్ని మానేసి కేసు పెడతాం అనే విధానం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే ముందు ఏదో తర్వాత ఏదో కొనుక్కున్నాను నేను అంటే ఏదండి ధూళిపాల నరేంద్ర గారు ఆల్రెడీ నేను అన్నా అంటే అవస్థలు వేస్తే పెట్టుకోవచ్చు. ప్రభుత్వం తరఫున ధూళిపాల నరేంద్ర గారు ఒక ఎమ్మెల్యేకి వ్యక్తిగతంగా జరిగితే పెట్టే హక్కు ఉందండి. కానీ ఒక ప్రభుత్వం తరఫున మొన్న ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఏదో ప్రాజెక్ట్లో ఆయన ముందలే మాట్లాడారు, ఏదో దీంట్లో ఎవరో లేదని విచారణ జరగకుండానే తుని ఘటనలో. నేను ఆ విషయం మాట్లాడట్లా, ఆయన అవన్నీ అర్థం చేసుకోవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ల్యాండ్ ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇష్యూలో ల్యాండ్ తర్వాత కొన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. అధికార దుర్వినియోగం అంటే పరోక్ష అధికార దుర్వినియోగం ఏంటంటే ముందే తెలుసుకుని ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వస్తుందో తెలుసుకుని దానికి ముందు కొంట మాత్రం కిడ్ప్రోకోవానండి, లేదంటే అధికార దుర్వినియోగం, అది మాత్రం అధికార దుర్వినియోగం వస్తుంది. ఇంకొకరు తప్పేంటని అంటున్నారు చంద్రబాబు. ఇది నేను అనేది ఇప్పుడు తర్వాత కొనటం తప్పు లేదు అనే దాంట్లో రేకెపిస్తున్నాను. నేను కొనుక్కోవచ్చు, మీరు కూడా కొనుక్కోవచ్చు. సామాన్య ఉద్యోగం ఇప్పుడు ఎక్కడ ప్రాజెక్ట్ వస్తుంటే 200 గజాలు కొనుక్కుంటాడు, తాగుతున్నాడు, ఎక్కడ కొనుక్కుంటాడు. అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. దాన్ని మీద చెప్పారు గవర్నమెంట్ డబ్బులు స్టాంప్ డ్యూటీ 5 లక్షలు ఉండొచ్చు, బయట ఇచ్చేది 40 లక్షలు ఉండొచ్చు. నేను దానికి కానీ బిఫోర్ దట్ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుందని తెలుసుకుని ఎక్కడ ఏం వస్తుందో తెలుసుకుని ఆ విధాలు అక్కడ కొనటం మాత్రం ఇది పరోక్ష అధికార దుర్వినియోగం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి వెళ్లాల్సిందే. వివరణ నేను చెప్తున్నాను, వివరణ ఇవ్వాల్సిందే. నేను అంటున్నాను వివరణ ఇవ్వకుండా మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. కానీ అలాగని చెప్పి అమాయకులు మాత్రం అమాయకులు అంటే మిగతా వాళ్ళు ఎవరైనా కొన్నారనుకోండి వాళ్ళని బలి చేయడం మాత్రం సరైనది కాదు. ఇంటూ ఎవరు బలి అవుతారులే. కానీ వెంకటేష్ గారు విశాఖపట్నం నుంచి. వెంకటేష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. హలో మాట్లాడండి ప్లీజ్. సార్ చలసాని శ్రీనివాస్ గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, శుభోదయం సార్. మీ అభిమాని సార్ నేను. ధన్యవాదాలండి. మీరు ప్రత్యేక హోదా గురించి దాని గురించి మీరు పోరాడుతున్నారు, మీకు మంచి సపోర్ట్ మా స్టూడెంట్స్ తరఫున అందిస్తాం సార్. ధన్యవాదాలండి సార్. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన చెప్పింది మొత్తం నేను విన్నాను. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. రైట్. గోవింద్ రెడ్డి గారు నిన్న కూడా మీ ఖబర్దారని హెచ్చరించారు, మిమ్మల్ని ఉద్దేశించే కదా. మీరు భయపడతారా, ఎదుర్కొంటారా? పత్రికా స్వేచ్ఛ అనేది అదే ఒక డెమోక్రటిక్ రైట్. దాని గురించి ఆయన అధికారంలో ఉండని చెప్పి ఊగిపోయి ఖబర్దారని అనేది ఇంకా ఆయనకు విఘ్నతకు వదిలేయాలి. ఒక ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అనేక విషయాలు
ఆయన కోపంలోనే జరిగిన అక్రమాలు ఆయనే వెల్లడించినారు. ఏం వెల్లడించారు అంటే ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 9,000 ఎకరాలకు పైచిలుక భూమి అంతా కూడా ఒకరి నుంచి ఒకరికి క్రయ విక్రయాలు జరిగినాయి అనేటువంటి విషయం ఒకటి. మేమేమన్నాము, అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు దాంట్లో కొన్నారు అనేటువంటి విషయం. కానీ ఈయన 9,000 ఎకరాలు ఎవరెవరు కొన్నారు ఏం చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు కదా. అంకి మాత్రం అంకి ఇచ్చినారు. అంటే అది కూడా ఆయన 3 నెలలకు ఫస్ట్ 3 నెలలకు ఎన్ని ఎకరాలు జరిగింది అది ఇదని చెప్పి మీరు అదంతా కూడా బయట పెట్టాలి. 9,000 ఎకరాలు ఎవరెవరు కొన్నారో ప్రజలందరికీ తెలియజేయాలనేటువంటిది ఒకటి. రెండోది ఆయన ఏమంటారు, కొంటే తప్ప అని అడుగుతున్నారు. కొంటే ఎందుకు తప్పు అని చెప్తున్నాము అంటే, ఇందులో డబ్బు హైయెస్ట్ బ్లాక్ మనీ ఎక్కడ జనరేట్ అవుతుందంటే కేవలము ల్యాండ్ డీల్స్లో మాత్రమే జనరేట్ అవుతుంది. అక్కడ 5 లక్షలు వ్యవసాయ భూమి ఉంటే ₹1,00,00,000 వరకు కూడా దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక మంత్రి గారు నారాయణ గారు 3,000 ఎకరాలు కొంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఎట్లా ఇన్వాల్వ్ అయిందో అనేటువంటిది అది వాళ్ళు చెప్పాలి. అదేవిధంగా మిగతా వాళ్ళు మా వాళ్ళు కొన్నది నిజమే, కొనొచ్చా అని చెప్పి సామాన్యమైన వ్యక్తి నరేంద్రను కేసు నాకు చెప్పే కొన్నారని కూడా అన్నారుగా. అదే 4 ఎకరాలు అంటే దాని మించి వివాదం చేయడం మెయిన్ ఇష్యూ ఏంటంటే బిఫోర్ దట్ క్విడ్ ప్రో క్వో ఏదైతే మాట్లాడుతున్నారో అది 4 చిన్న విషయాలు ముందు అంటే అధికారం తెలిసి అంటే ఇది ముందు పలానా చోట వస్తుందని కొనగలిగితే అక్కడ మరింత డబ్బు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మీద అంతా కూడా ఇవన్నీ కూడా విచారణ జరపాలి అంతే తప్ప ఆ విలేకరి మీద కేసు పెడతాను నేను లోపల జైల్లోకి దోసేస్తాను అంటే బాధ్యత రాసేవాడిదే కానీ మాది కాదు అంటున్నారు ఆయనది. సార్ ఇప్పుడు అనేక విషయాలు బయటపడతాయి ఒక్కసారిగా. పాపం ఆయన దగ్గర అంతా 100% ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఉన్న ఇన్ఫర్మేషను మళ్ళీ ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు బయటపడతాయి. అందుకని ఉన్న అన్యాయాన్ని ఆయన బయటికి తీస్తే ఆయన మీద మీరు ఇట్లాంటి మీకేదో అధికారం ఉందని చెప్పి చేయడం అనేది ఇది 4th ఎస్టేట్ మీద అవమానించడం ఆయన. రైట్. లింగారెడ్డి గారు చికాగో నుంచి లింగారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఈరోజు మనం సెంట్రల్ ఫండ్స్ ఇవ్వటం లేదు, లోడ్ బడ్జెట్ తీర్చడం లేదు అని డిస్కషన్ చేశాము. అది బాగానే ఉంది సార్. బీజేపీ, టీడీపీ ఇద్దరు దాంట్లో పాత్ర ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈరోజు మన స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారు మార్చి 10th రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. అదే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. సో రాయలసీమకి ఇంత వస్తుంది, మా డిస్ట్రిక్ట్ ఇంత వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక అమరావతి కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్ లోనే కాకుండా మిగతా చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ చేసి రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలని నా రిక్వెస్ట్ సార్. అదే మాదిరిగా ఈ రోజు కొన్ని పేపర్లో సాక్షిలో 25,000 ఎకరాలు కొన్నారని రాజధాని డిక్లేర్ చేసే ముందు ఇది ఎంత దారుణం అంటే సార్, సేమ్ టైం హైదరాబాద్ లో చేసినట్టే హైటెక్ సిటీ డిక్లేర్ చేసే ముందు అవి మొత్తం కొన్నారు సరౌండింగ్ ఏరియా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే అవుతుంది సార్. మళ్ళీ రిపీట్ అయింది సార్. ఇది అంటే ఒకసారి జరగడం కాదు, మళ్ళీ రిపీట్ అయింది. అక్కడున్న పెద్దలు తెలసాని శ్రీనివాస్ కానీ ఇంకోరు కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సలహాలు ఇచ్చి ఇమ్మీడియట్ గా ఎవరితో ఎంక్వైరీ చేసి దీని రైతులకు కానీ గవర్నమెంట్ కానీ నష్టం లేకుండా ఏదైనా. లింగారెడ్డి గారు, ఈ దేశంలో ఒక రిపోర్ట్ కనుక కాంప్రహెన్సివ్ గా అనేక మంది నిపుణులతో అంతర్జాతీయ అందరితో రిపోర్ట్ ఇచ్చింది మేమేనండి. అమరావతి మీద పట్టించుకున్న పాపాన పోలేదు, ఒక్కళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. భూముల గురించి కూడానండి. దానికి వేరే సలహాదారులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు. రవి గారు, అమరావతి దగ్గర రాజధానిని కడతామని చాలా కాలం పెండింగ్లో పెట్టి ఎక్కడ పెడతారో అనేది, ఎక్కడ ఒంగోలులో జరిగిద్దో లేకపోతే నూజివేడి దగ్గర ఇంకో దగ్గర అన్నప్పుడు విజయవాడ పరిసరాలని అనౌన్స్ చేశారు. చేసి చివరికి ఇక్కడికి వచ్చేటప్పుడు ఓకే ఇక్కడ చేసినా అది వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారా, అది కూడా క్యాబినెట్ అప్రూవ్ అయింది. అయితే జరిగిన పరిస్థితి ఏంటంటే అక్కడ రాజధాని పెడుతున్నామని కొంతమంది ఆ అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకు మాత్రమే తెలియటం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులకు రావాల్సినటువంటి లాభం కూడా రాకుండా ఇప్పుడు అదే భూమిని 4 ఎకరాలు ఎవరో కొనుక్కున్నారనుకో, ఆ 4 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి ఇప్పుడు లాభం వచ్చేది, రేటు పెరిగిపోయి ఉండేది. అవి కాకుండా వీళ్ళు కొనుక్కొని ఇది మంత్రులు ఇప్పుడు 1000 ఎకరాలు కొన్నారని చెప్తున్నారు. దీన్ని ఏమంటారంటే
మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఈ అధికారం మీకు బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ కంటే ముందు దాన్ని లీక్ చేస్తే ఎంతో హోర్డింగ్ జరిగిద్ది. అంటే కొన్ని వస్తువుల ధరలు పెరిగిన వాటిని అమ్మకుండా ఉంచి వాటి తర్వాత అమ్ముకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అదే పరిస్థితి ఇక్కడ వచ్చింది కాబట్టి దీని మీద మీరు ప్రజల ముందు పెట్టేసేయండి, ఏం జరగలేదు, ఇట్లా చేశాము, ఈ రకంగా కొన్నారనే దాన్ని ఒక న్యాయ వ్యవస్థ ద్వారానా దేని ద్వారానో ఎంక్వైరీ చేయించి ప్రజల ముందు పెడితే వాళ్ళకున్న అనుమానాలు పోతాయి. ఇప్పుడు క్విట్ ప్రోకో అంటున్నారు కదా, మీరు అది చేసి ఇప్పుడు ఇక్కడ కూడా మన హైటెక్ సిటీ దగ్గర మన హైటెక్ బిల్డింగ్ కట్టిన దగ్గర అది మొదలు పెట్టేటప్పుడు దాని ముందు అంతా మీ పార్టీ మీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళంతా కొని తర్వాత దాన్ని అనౌన్స్ చేశారని ఇప్పుడే ఎక్కడ అమెరికా నుంచి చెప్తున్నారు. అంటే ఇదేంటి, ఇది ప్రజలందరికీ తెలిసిపోయింది. దీని మీద మీరు కోప్పడితే పోదు, సమస్య పరిష్కారం కాదు. మీరు కపడదారు నన్ను చంపేస్తానంటే ప్రజాస్వామ్యం ఇది. మిమ్మల్ని గురించి మాట్లాడకూడదంటే మాట్లాడటమే ప్రజాస్వామ్యంలో వచ్చిన ప్రాథమిక కోపం వస్తుంది కదా, ప్రశ్నించారు. ఇంకోటి, ఈ అడిగిన వాడి మీదనే కేసు పెట్టాలంటే అసలు అడిగిందారా, మేము దీన్ని నిరూపించి అడగాల, అడిగి నిరూపించాలా? అడగటం అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక తక్కేది, అసెంబ్లీ గాని పార్లమెంట్ గాని. అది తప్పో ఒప్పో అక్కడ చర్చ జరిగింది, అది కాదు. దాని వ్యవస్థలో అడిగితే చర్చ జరిగింది, చర్చలో నిజం కాకపోతే వదిలిపెడతారు, నిజమైతే. టిఆర్ఎస్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవన్ రెడ్డి గారు నమస్కారం. జీవన్ రెడ్డి గారు హలో సార్, కొమ్మినేని గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. మా అందరి తరఫున అండి, గోవింద్ రెడ్డి గారు, మల్లు రవి గారు, అందరి తరఫున శుభాకాంక్షలు. జీవన్ రెడ్డి గారు పెద్దలందరికీ మరియు ప్రత్యేకంగా మీ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా చెప్పదలిస్తే చెప్పండి. కొమ్మినేని గారు ఏం లేదు, ఇంకా రేపో మాపో అన్ని బడ్జెట్ లో ప్రజలకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కానుకగా ఇవ్వకుండా ఉన్నారు అనేక కొత్త విషయాలు. ముందుగా ఎన్టీవీకి మరియు ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా యొక్క పుట్టినరోజు తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అవకాశం కల్పించినందుకు. ధన్యవాదాలు జీవన్ రెడ్డి గారు. ఇక షకీల్ గారు బోధన్ శాసనసభ్యులు, వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. బోధన్ నుంచి తొలిసారి శాసనసభ్యుకి ఎన్నికైన షకీల్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఫైనల్గా సత్యనారాయణ గారు మీరు చెప్పండి, ఈ చంద్రబాబు గారు నిన్న ఖబర్దార్ అన్నారు, దాంతో మీరు ఏకీపిస్తారా? నిజంగానే ఖబర్దార్గానే ఉండాలా సత్యనారాయణ గారు? కాదు, బేసికల్గా అధికారంలో ఉన్న వ్యక్తులు నిజాయితీగా ఉండడంతో పాటు నిజాయితీగా ఉన్నామన్న పర్సెప్షన్ ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. ఏదైతే ఇలా ఫోర్త్ ఎస్టేట్ మీద పూర్తిగా అది మేము దాన్ని సమర్థించము. ఆయన ఫోర్త్ ఎస్టేట్ మీద ఏదైతే అన్నారో నేను సమర్థించను. ఎందుకంటే మన బాధ్యత అది. అధికారంలో మనం ఉంటే వారు వేసిన ఆరోపణల్ని డిస్ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అదే విధంగా భావిస్తున్నాం. నాకు ఇంకొకటి ఏంటంటే క్యాపిటల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనే దానికి కూడా మొట్టమొదటి నుంచి భారతీయ జనతా పార్టీ మేము అందరం కూడా వ్యతిరేకమే. కానీ టూ మచ్ ఆఫ్ సెంట్రలైజేషన్ వల్లే హైదరాబాద్లో మనకి ఇష్యూస్ వచ్చినాయి. అటువంటిది మళ్ళీ జరగకూడదనే కోరుకుంటున్నాం. తప్పకుండా ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం మేము కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. బాగా చెప్పారు సత్యనారాయణ గారు. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చలసాని శ్రీనివాస్ గారు, గోవింద్ రెడ్డి గారు, మల్లు రవి గారు, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.